హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అద్భుతమైన అవకాశం రావడం జరిగింది. అస్సలు వదులుకోవద్దండి ఈ అవకాశాన్ని మాత్రం. అసలుకు వయసు అర్హత అంటూ ఏమీ లేదండి. మినిమం 18 ఏళ్ళు ఉండాలంతే. 8వ తరగతి పాస్ అయితే చాలు. 10వ తరగతి కూడా పాస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. మీ ఇంటి దగ్గర నుండే మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలామందికి తెలియదు ఈ అవకాశం గురించి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మనకు పర్ మంత్ 25,000 వరకు మనకు జీతం లాగా వస్తుంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ అప్లికేషన్ పెడితే 14 రోజుల్లో సెలెక్షన్ అయిపోతారు. కేవలం 14 రోజుల్లో. సో ఈ వీడియోలో మీకు పూర్తి విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయొద్దు వీడియో. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు వీడియోస్ని లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో, తప్పకుండా ఇప్పుడే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీటికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీ వయసు మినిమం 18 ఏళ్ళు ఉండాలండి. ఇది అధికారిక నోటిఫికేషన్. సో మీకు పోస్టల్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, కావాలంటే మీరు అక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. మినిమం 18 ఏళ్ళు, నో అప్పర్ ఏజ్ లిమిట్ అండి. ఎటువంటి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదన్నమాట. మీ వయసు 18 నిండి ఉంటే మీరు వీటికి అర్హులు అనమాట. మీకు 35 ఏళ్ళు ఉన్నా, 40 ఏళ్ళు ఉన్నా, 56 ఏళ్ళు ఉన్నా అస్సలు ఏజ్ లిమిటే లేదండి. ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం అంటే 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. 8వ తరగతి, 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ అవకాశానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంతే అండి. మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ₹1 కూడా మనకు ఫీజు ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీకు పూర్తి విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్లో మీకు జెన్యూన్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. మనకి ఈ అవకాశం ఏంటి అంటే ఫ్రాంచైజ్ స్కీమ్ అండి. సో పోస్టల్ సంబంధించిన ఏదైతే పోస్ట్ ఆఫీస్ ఉందో అది మీరు ఇంటి దగ్గరనే పెట్టుకోవచ్చు అనమాట. సో ఏదైతే పోస్టల్లో మనకు ఆ యొక్క సర్వీస్ వస్తుందో అదే సర్వీస్ని మీరు ఒక కౌంటర్ లాగా పెట్టి మీరు అవన్నీ కూడా చేయొచ్చండి. అంటే మనకు చూడండి, స్టాంపులు సేల్ చేయొచ్చు. ఏదైతే రూపాయి స్టాంపులు అంటాం కదా మనము, రూపాయి బిళ్ళలు. సో అవి మనం సేల్ చేయొచ్చు. స్టేషనరీ, పోస్టల్ సంబంధించిన ఎన్వలప్స్ కవరు, పోస్టల్ కార్డులు ఇవన్నీ కూడా సేల్ చేయొచ్చు. అలాగే ఎక్కువగా మనకి ఎక్కడ ఇన్కమ్ వస్తుందంటే రిజిస్టర్డ్ ఆర్టికల్స్, అలాగే రిజిస్టర్డ్ పార్సల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ పార్సల్స్, మనీ ఆర్డర్లు, ఈ పోస్ట్, ఇలాంటివన్నీ కూడా మీరు బుక్ చేయొచ్చు అనమాట బల్క్గా. ఓకే, సో ఇలాంటి సర్వీసెస్ అయితే మన ఇంటి దగ్గర నుంచి మీరు ఈ యొక్క పని అయితే చేసుకోవచ్చు. ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. సో మీకు దానికి సంబంధించిన కమిషన్ అయితే వస్తుంది. సో ఆ కమిషన్ అనేది మీకు ఎంత ఉందో చాలా క్లారిటీగా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే దీనికి ఎవరు అంటే అప్లై చేసుకోవచ్చు? మినిమం 18 ఏళ్ళు ఉన్నాయి, 8th క్లాస్ పాస్ అయ్యాం మేము. అయితే ఎవరం అప్లై చేయొచ్చు వీటికి అని చెప్పి చూసుకుంటే ఇండివిజువల్స్, అంటే మీరు నార్మల్గా ఏ జాబ్ లేకుండా ఖాళీగా ఉంటారు, లేకపోతే ఏదైనా ఇంటి దగ్గర షాప్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ ఫ్రాంచైజ్ అయితే తీసుకోవడానికి అర్హులు అనమాట. చూడండి, ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే చూడండి కార్నర్ షాప్స్ కానీ, పాన్ వాలాస్ అంటే ఇంటి దగ్గర చిన్న చిన్న చిల్లరంగళ్ళు ఉంటాయి, కిరాణా వాలాస్, స్టేషనరీ షాప్స్, స్మాల్ షాప్ కీపర్స్, ఇలాంటి వాళ్ళు మీ యొక్క విలేజ్ ప్రాంతాల్లో, మీ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైతే పోస్ట్ ఆఫీస్ సేవలు అంత అందుబాటులో ఉండవో అక్కడ మీరు ఈ అవుట్లెట్ అయితే ఓపెన్ చేయొచ్చు. దీనికి మీరు అప్లై చేస్తే కేవలం 14 రోజుల్లోనే మీకు రిప్లై అయితే వస్తుంది సంబంధించిన పోస్టల్ శాఖ నుంచి అనమాట. చూడండి, సెలక్షన్ వుడ్ బి మేడ్ బై ది కన్సర్న్ డివిజనల్ హెడ్ బేస్డ్ అని రిపోర్ట్. సో 14 రోజులు అండి. రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ మనం ఎప్పుడైతే అప్లికేషన్ పెడతామో ఆ పెట్టిన తేదీ నుంచి 14 రోజుల్లో మీకు ఈ యొక్క పర్మిషన్ అయితే వస్తుందన్నమాట ఓపెన్ చేయడానికి. ఓకే, అయితే మీరు వన్స్ పర్మిషన్ వచ్చిన తర్వాత ₹5,000 సెక్యూరిటీ డిపాజిట్ అయితే పే చేయాలి. ఇది మనకు తిరిగి మళ్ళీ వస్తుంది. ఇది NSE బాండ్ రూపంలో మనకు అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం. ఎందుకంటే మనకు కొన్ని వాళ్ళు పోస్టల్ బోర్డ్స్ ఇస్తారు మనకు షాప్ దగ్గర పెట్టుకోవడానికి, మన ఇంటి దగ్గర అతికించుకోవడానికి. అలాగే బార్కోడ్ స్టిక్కర్స్ వస్తాయి. ఇలాంటి స్టేషనరీ అంతా కూడా మనకి ఇస్తారు కాబట్టి సో మనకు ₹5,000 సెక్యూరిటీ డిపాజిట్ అయితే కట్టించుకుంటారు అనమాట. ఓకే, ఇంతే తప్ప అది ఫీజు కూడా కాదు, జస్ట్ సెక్యూరిటీ డిపాజిట్. మనం ఎప్పుడైతే ఆ యొక్క ఫ్రాంచైజ్ క్లోజ్ చేస్తామో సో మళ్ళీ ఆ అమౌంట్ అయితే మనకు వడ్డీతో సహా మన చేతికి అయితే వచ్చేస్తుంది. మీకు దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మనకు ఎంత అమౌంట్ వస్తుంది, మనం ఎంత సంపాదించుకోవచ్చు ఈ పోస్టల్ ఫ్రాంచైజ్ ద్వారా అని చెప్పి చూసుకుంటే
చూడండి ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఉంది. మీరు ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్ని, రిజిస్టర్డ్ పోస్ట్ని మీరు బుక్ చేసినట్లయితే మీకు ఒక దానిపైన ₹3 కమిషన్ వస్తుందండి. మీరు ఒక రోజుకి ఒక 50 అలా చేసుకున్న ₹150 అయితే వస్తుందన్నమాట. అలాగే స్పీడ్ పోస్ట్ చేస్తే ₹5 వస్తుంది. అలాగే మనీ ఆర్డర్స్ చేస్తే చూడండి 100 నుంచి మినిమం 100 ఉండాలి మ్యాక్సిమం. సో మనకు చూడండి వాల్యూ 100 నుంచి 200 లోపల ఉంటే ₹3.5 వస్తుంది ఒక్క మనీ ఆర్డర్. మీరు కనీసం మీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు వేరే ఊరికి మనీ ఆర్డర్ పంపించాలి అనుకుంటే సో మీకేంటంటే ఒక మనీ ఆర్డర్కి మినిమం 200 వరకు ఉండేదానికి ₹3.5 వస్తుంది. ఇకపోతే ఇంకా పెరిగేదాన్ని బట్టి చూడండి అబౌవ్ 200 అయితే ₹5 అయితే వస్తుందండి. సో ఈ విధంగా మనకు కమిషన్ అయితే రావడం జరుగుతుంది. ఒక మనీ ఆర్డర్ బుక్ చేస్తే ₹5 కమిషన్ అయితే మనకు రావడం జరుగుతుందన్నమాట. అలాగే చూడండి 1000 ఆర్టికల్స్ని, రిజిస్టర్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ని మనం బుక్ చేస్తే చూడండి మనకు 20% అడిషనల్గా కమిషన్ రావడం జరుగుతుంది. అంటే మనకి ఏదైతే ఒక స్పీడ్ పోస్ట్ ఆర్టికల్కి ₹5 వస్తుందో, అలాగే రిజిస్టర్ ఆర్టికల్కి ₹3 వస్తుందో, ఇది కాక సో మనం 1000 ఆర్టికల్స్ని కంప్లీట్ చేస్తే సో మనకు 20% అనేది మనకు కమిషన్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అర్థమైంది కదా. ఒక నెలలో, ఒక రోజుకి కాదు, ఒక నెలలో 1000 ఆర్టికల్స్ కంటే ఎక్కువ బుక్ చేస్తే మనకు 20% కమిషన్ అయితే మనకు రావడం జరుగుతుంది. అలాగే పోస్టేజ్ స్టాంప్స్ ఏదైతే ₹10 స్టాంపులు ఉంటాయి, ₹5 స్టాంపులు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక జాబ్కి అప్లై చేయాలంటే సో ఖచ్చితంగా పోస్టల్ స్టాంప్ వేయాల్సిందే. ఒక్క స్టాంపు పైన 5% కమిషన్ మనకు ఉంటుందన్నమాట. అర్థమైందా. సో ఇలా మనకు కమిషన్స్ అయితే వస్తాయి. అలాగే రిటైల్ సర్వీసెస్ అండి, అంటే రెవెన్యూ స్టాంప్స్, సెంట్రల్ రిక్రూట్మెంట్ ఫీ స్టాంప్స్, ఇవన్నీ మనం సేల్ చేస్తే మనకు 40% కమిషన్ అయితే మనకు రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మన మంత్లీ బిజినెస్ పట్టి స్పీడ్ పోస్ట్లు, రిజిస్టర్ పోస్ట్ ఇవన్నీ కట్టి అప్ టు 5 lakhs వరకు మనకు ఉంటే 10% వస్తుంది. స్పీడ్ పోస్ట్ పార్సల్స్ పైన, రిజిస్టర్ పార్సల్ పైన 8% అయితే వస్తుంది. ఇక దాన్ని బట్టి సో చూడండి ఈ విధంగా మనకు కమిషన్ కూడా రావడం జరుగుతుంది. సో మీ గ్రామీణ ప్రాంతాల్లో మీ ఇంటి దగ్గర పోస్టల్ సర్వీసెస్ని ప్రారంభించవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ఈ యొక్క ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు కేంద్ర ప్రభుత్వ పోస్ట్ ఆఫీస్ నుంచి అనమాట. సో మీకు ఈ అవకాశం చాలా యూస్ఫుల్ అయితే అవుతుందని అనుకుంటాను. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో తప్పకుండా వీటికైతే అప్లై చేసుకోండి. ఇకపోతే దీనికి అప్లికేషన్ ఫామ్ చూడండి, ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ ఇది ఏజెంట్ సంబంధించింది అనమాట. సో మనకు పోస్టల్ ఆ యొక్క ఫ్రాంచైజీకి సంబంధించింది కూడా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందండి. సో దీంట్లోనే ఉంది, అది నేను కింద లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మీ కన్సర్న్ పోస్ట్ ఆఫీస్లో అది మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ పోయి ఇచ్చేయండి, లాస్ట్ డేట్ అంటూ ఏమీ ఉండదు. సో క్లియర్. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అఫీషియల్ వెబ్సైట్స్ లింక్, ఈ నోటిఫికేషన్ లింక్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.